Hello friends, welcome to Top Telugu Trader channel and Top Expert channels. Top Telugu Trader channels and Top Expert channels. స్వాగతం సుస్వాగతం అండి. మీ సతీష్ హడప, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్. అండ్ ఈరోజు 9th December 2025. ఈరోజు మార్కెట్ విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు ఫ్లాట్గా ఉంది, కానీ అండ్ సెన్సెక్స్ కూడా మనకి నష్టాల్లోనే ట్రేడ్ అయినాయండి. ఈరోజు నిఫ్టీ 50 ఒకసారి చూసుకుంటే ప్రీవియస్ క్లోజ్ 25,960 దగ్గర ప్రీవియస్ క్లోజ్ అయితే, ఓపెనింగ్ మాత్రం ఈరోజు 25,867 దగ్గర ఓపెన్ అయింది. అండ్ మనకి 25,728 దాకా మనకి లోకి వెళ్ళిన మార్కెట్ తర్వాత కాస్త పికప్ అయ్యి మళ్ళీ 25,839 దాకా మనకి క్లోజ్ అయిందండి. 120 పాయింట్స్ నష్టాలతో ట్రేడ్ అవుతూ మార్కెట్ ముగిసింది. ఈరోజు కూడా మార్కెట్స్ అనేవి నష్టాల్లోనే ఉన్నాయండి, కాకపోతే రికవర్ అయ్యింది. రేపు పాజిటివ్గా మనం చూసుకోవచ్చు ఈ రికవరీని. సెన్సెక్స్ ఒకసారి గమనిస్తే మనం ప్రీవియస్ క్లోజ్ 8,500 దగ్గర ప్రీవియస్ క్లోజ్ అయితే, ఈరోజు ఓపెనింగ్ 84,742 దగ్గర ఓపెన్ అయిందండి. అంటే 300 పాయింట్స్, దాదాపు 400 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది ఇది మార్కెట్. అండ్ 84,382 దాకా మనకి లోకి వెళ్ళిన మార్కెట్ మళ్ళీ మనకి పికప్ అయ్యి ఒక 300 పాయింట్స్ దాకా మనకి పికప్ అయ్యి 84,666 దగ్గర మనకి క్లోజ్ అయింది. 436 పాయింట్స్ నష్టాలతో మనకి 84,660 దగ్గర మనకి సెన్సెక్స్ అనేది ఎండ్ అయిందండి. ఈరోజు మార్కెట్ 400 పాయింట్లు దాదాపు నష్టంతో, అంటే దాదాపు మనకి 700 పాయింట్స్ లోకి వెళ్ళింది మార్కెట్. 300 పాయింట్స్ రికవరీ అయినట్టే లెక్క. ఈ రికవరీ రేపు పాజిటివ్గా మనం చూసుకోవచ్చు. రేపు మార్కెట్స్ పాజిటివ్గా ఉండిపోతున్నాయండి, ఒకసారి గమనించగలరు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక ఫ్లాట్గా మనకి క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. ప్రీవియస్ క్లోజ్ 59,238 దగ్గర మనకి క్లోజ్ అయిన మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ 58,918 దగ్గర మనకు ఓపెన్ అయిందండి. అంటే 300 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన మార్కెట్ ఒక స్టేజ్ 58,878 దగ్గర మనకి లోకి వెళ్ళిన మార్కెట్. క్లోజింగ్ మాత్రం 16 పాయింట్స్ మైనస్తో ట్రేడ్ అవుతూ 59,222 దగ్గర మనకి క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అంటే మంచి మనకి 400 పాయింట్స్ దాకా మనకి నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్ మధ్యాహ్నం నుంచి మనకి రికవరీ అయ్యింది. 400 పాయింట్స్ రికవరీ అయ్యి ఫ్లాట్గా వచ్చేసిందంటే లెక్క. అంటే మార్కెట్స్ అనేది యూటర్న్ తీసుకునే మధ్యాహ్నం నుండి రేపు యూటర్న్ అనేది కంటిన్యూ అయ్యి మనకి లాభాలు ఇవ్వబోతుందండి. దీనిలో ఎలాంటి సందేహం లేదు, ట్రేడర్స్ గమనించగలరు. ఒకసారి ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తే, నిఫ్టీ 50 ఆప్షన్స్ ఎక్స్పైరీ డే అండి, వీకెండ్ ఎక్స్పైరీ డే కాబట్టి ఈరోజు మధ్యాహ్నం దాకా మనకి నష్టాల్లో ఉన్న మార్కెట్ మధ్యాహ్నం నుంచి మనకి యూటర్న్ తీసుకొని లాభాల్లోకి వెళ్ళింది. అంటే మనకి రెండు కూడా మార్కెట్ ఎక్స్పైరీ డే కాబట్టి మనకి అదే ఇది ఆఫ్ ఉంది కాబట్టి ఫాల్ డౌన్ ఉంది, మళ్ళీ రికవరీ ఉంది కాబట్టి రెండు కూడా కాస్త న్యూట్రల్గానే మనకి ఇదైనాయండి. ఆప్షన్స్ తీసుకొని చూస్తే మనకి గ్యాప్ డౌన్తో కాల్ ఆప్షన్, గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన ఆప్షన్ బాగా డౌన్ఫాల్ అయిందండి. కొద్దిగా రికవరీ వచ్చి మళ్ళీ డౌన్ఫాల్లోకి వెళ్ళింది మార్కెట్ అనేది. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం సంప్రదించగలరు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. మీ సతీష్ హడప. అండ్ మేము సెబీ రిజిస్టర్డ్ కాదండి, మేము ఆస్ట్రాలజీ బేస్డ్గా మీకు సలహాలు సూచనలు చెబుతాము. మంచి విలువైన సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ హడప.
ఇది కాల్ సైడ్ తీసుకున్నప్పుడు పుట్ సైడ్ ఒకసారి చూసుకుందాం. పుట్ సైడ్ మనకి బాగా ర్యాలీ వచ్చినట్టు ఉంటుందండి. పుట్ సైడ్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ హాఫ్లో మనకి బాగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే మంచి లాభాల్లో ఉన్నట్టే లెక్క. రేపు మార్కెట్స్ మనకి పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. మన మార్కెట్స్ యూరియన్ తీసుకున్నాయి కాబట్టి, ప్లస్ మనకి గ్లోబల్ మార్కెట్స్ కూడా కాస్త పాజిటివ్గా ఉన్నాయి. ఒక జపాన్ మార్కెట్ తప్పించి మనకి అన్ని గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ట్రేడ్ అయినాయి ఈరోజు. సో ఆ ఎఫెక్ట్ మనకి రేపు మార్కెట్స్ మీద పడవచ్చు. ట్రేడర్స్ షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం ఆస్ట్రాలజీ బేస్డ్ సలహాలు సూచనలు ఇస్తుంటామండి. మీకు ఎటువంటి నష్టం రాకుండా 99% మీకు యాక్యురేట్గా లాభాలను తీసుకొచ్చే సలహాలు సూచనలు మాత్రమే మేము బాగా రీసెర్చ్ చేసి మీకు ఇస్తాము. ఇలాంటి సర్వీసులు చాలా తక్కువ మంది ఇస్తారండి. కొన్ని లక్షల మందిలో కొంతమంది ఒకళ్ళిద్దరు మాత్రమే ఇవ్వగలరు. దాదాపు మీ నష్టాలన్నీ ఫిల్టర్ అయిపోయినట్టే లెక్క. మా ద్వారా మీరు సలహాలు సూచనలు తీసుకుంటే మీ నష్టాలను ఫిల్టర్ చేసి లాభమైన ట్రేడ్ మాత్రమే తీసుకునే సలహాలు సూచనలు మేము ఇవ్వగలం. మా సలహాలు సూచన కోసం డిస్క్రిప్షన్లో కానీ మా స్క్రీన్ మీద కానీ మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మేము మెసేజ్ చేయొచ్చు. మా సర్వీసెస్ కోసం మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇది పెయిడ్ సర్వీస్ అండి. ఆస్ట్రాలజీ బేస్డ్ సలహాలు సూచనలు ఇస్తుంటాము. ఇది పూర్తిగా పెయిడ్ సర్వీసెస్. మీకు బ్యాంక్ డిపాజిట్ కంటే, మీకు బయట చేసుకునే వ్యాపారానికంటే, మీ ఓన్గా చేసే షేర్ మార్కెట్ ఐడియాస్ కంటే మేము అత్యున్నతమైన సలహాలు సూచనలు ఇస్తామండి. మా సలహాల సూచనల కోసం మీరు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దానికి మెసేజ్ చేయొచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ ఎడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. ఇది సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా చూస్తున్నాం మనం ఇప్పుడు. సెన్సెక్స్ ఆప్షన్స్లో ఒక కాల్ ఆప్షన్ ఒకటి చార్ట్ ఒకసారి పరిశీలిద్దాం. చాలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన ఆప్షన్ భారీగా పతనమైందని చూస్తున్నాం కదా. భారీగా నష్టాలు వచ్చినాయి కాల్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి. షేర్ మార్కెట్ అని కల్పవృక్షం అండి. మనం షేర్ మార్కెట్ పడినా లాభం పొందవచ్చు, షేర్ మార్కెట్ లాభం పొందవచ్చు. మనం షేర్ మార్కెట్ నష్టాలు ఉన్న లాభం పొందే అవకాశం ఉంది. కాకపోతే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఎలా చేసుకోవాలనేది ఎక్స్పీరియన్స్ ద్వారా మనం సంపాదించుకోవాలండి. సెన్సెక్స్ పుట్ ఆప్షన్ ఒకసారి చూస్తున్నాం మనం. ఈరోజు జరిగిన సెన్సెక్స్ పుట్ ఆప్షన్ కాస్త లాభాలు తీసుకొచ్చి పెట్టింది. పుట్ ఆప్షన్స్ అన్ని ఈరోజు బాగా ర్యాలీ లాభాలు తీసుకొచ్చి పెట్టినాయి. మార్కెట్ డౌన్ అయింది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాం మనం ప్రజెంట్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా కూడా పరిశీలిద్దాం. గ్లోబల్ మార్కెట్స్ ఒక జపాన్ తప్పించి మిగతా అన్నీ మనకి చైనా జపాన్ తప్పించి మిగతా అన్నీ మనం మంచి గ్రీన్లో ట్రేడ్ అయినాయండి, అంటే లాభాల్లో ట్రేడ్ అయినాయి. సో రేపు మన మార్కెట్ కూడా లాభాల్లో ఉండొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపటి మార్కెట్ ప్రొడిక్షన్ అయితే లాభాల్లో ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నాం మనం ప్రజెంట్. షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ ఎడప టాప్ ఎక్స్పర్ట్ అండ్ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్స్ ద్వారా మీకు షేర్ మార్కెట్ ఎడ్యుకేషన్ అండ్ సలహాలు సూచనలు ఇస్తుంటామండి. మా సలహాలు సూచనల కోసం మా షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్
బేస్డ్ సలహాలు సూచనల కోసం వాట్సాప్ నెంబర్ ఉందండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మా వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ అనేది ఫ్లాట్గా మనకి క్లోజ్ అయింది. 16 పాయింట్స్ మైనస్తో నష్టంతో ట్రేడ్ అవుతూ మనకి క్లోజ్ అయిందండి. ఫస్ట్ హాఫ్ అంతా మనకి దాదాపు 400 పాయింట్స్ దాకా మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి నష్టాల్లో ట్రేడ్ అయిందండి. తర్వాత కొద్దిగా రికవర్ అయ్యి 16 పాయింట్స్ నష్టాలతో మనకి ట్రేడ్ అయ్యి క్లోజ్ అయింది మార్కెట్. రేపటి ప్రిడిక్షన్ అయితే రేపు మార్కెట్స్ అనేది పాజిటివ్గా ఉండబోతున్నాయి. చాలా జాగ్రత్త ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ మార్కెట్లో సలహా సూచన కోసం మీరు వాట్సాప్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు అత్యుత్తమైన సలహాలు సూచనలు అందిస్తామండి షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ ద్వారా. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ పుట్ సైడ్ చార్ట్ ఒకసారి పరిశీలిస్తున్నాం మనం. ఈరోజు టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దామండి. స్టాక్స్ ఈరోజు మనకి పాజిటివ్లో ట్రేడ్ అయిన స్టాక్స్ ఒకసారి గమనిస్తే ఎస్ఆర్ఎం కానీ, మ్యాక్ పవర్ కానీ, సిఈ వాటర్ కానీ, ఈరిస్ కానీ, జూబిల్ సిపిఎల్ కానీ, సోలారా కానీ, ఎక్సిగో కానీ ఇవన్నీ పాజిటివ్గా ట్రేడ్ అయినాయండి. క్రియేటివ్, నాగా ఫర్టిలైజర్స్ కానీ, బీపీఎల్ ఇవన్నీ ఈ స్టాక్స్ అన్నీ మనకి పాజిటివ్లో ట్రేడ్ అయిన స్టాక్స్, అంటే లాభాల్లో ట్రేడ్ అయిన స్టాక్స్. ఇవన్నీ ఇప్పుడు నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్స్. షేర్ మార్కెట్ని నష్టాల్లో ఉంచిన స్టాక్స్ ఇవి. ఈరోజు ఫ్రీకార్టు, పారు, డబ్ల్యూఐపిఎల్ కానీ, కీర్తినట్ కానీ, సోనా, అపోలో కానీ, బిఎస్సి అన్ని నష్టాల్లో ట్రేడ్ అయినాయండి ఈరోజు. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మనం సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ హడప స్పెషలిస్ట్ సలహాలండి. రీసెర్చ్ చేసి దాదాపు మీ 99% మీ నష్టాల్లో వచ్చే అన్ని దారులన్నీ ఫిల్టర్ చేసేసి మీకు పాజిటివ్గా లాభాల్లో తీసుకొచ్చే సలహాలు సూచనలు ట్రేడ్స్ మాత్రమే మీకు సజెస్ట్ చేస్తాము. దీనిలో 100% పక్కా అండి. ఆ సలహాల సూచనల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్క్రీన్ పైన ఉంటుంది. సంప్రదించండి. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.